అందరికీ నమస్కారం. కలియుగ దైవంగా, ఆపద మొక్కుల వాడిగా, భక్తుల కోరికలు తీర్చేవాడు ఈ ఏడుకొండల తిరుమల గిరీశుడు. వెంకటేశ్వరుడు వెలిసిన తిరుమల గిరులనే సప్తగిరులుగా పిలుస్తారు. సప్త అంటే 7, గిరులు అంటే కొండలు. అందుకే కలియుగంలో సప్తగిరులని 7 కొండలుగా భక్తులు పిలుస్తారు. ఈ సప్తగిరులు శ్రీ మహావిష్ణువు పాలకడలిలో శయనించిన ఆదిశేషుడి పడగాలే అని పురాణ ప్రతీతి. శేషాద్రి, నీలాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, వృషభాద్రి, నారాయణాద్రి, వెంకటాద్రిగా ఈ గిరులను పిలుస్తారు. 7 కొండల్లో ఒక్కో కొండది ఒక్కో చరిత్ర ఉంది. మొదట శేషాద్రి. సప్తగిరుల్లో ఎంతో ముఖ్యమైనది మొదటిది శేషాద్రి. శ్రీ మహావిష్ణువు వైకుంఠంలో సేద తీరుతున్న సమయంలో స్వామిని దర్శించుకునేందుకు వాయుదేవుడు వస్తాడు. అప్పుడు ఆదిశేషుడు వాయుదేవుణ్ణి అడ్డగిస్తాడు. దాంతో ఇద్దరు కాసేపు వాదులాడుకుంటున్నారు. వారిద్దరి గొడవ సద్దుమణకపోవడంతో సాక్షాత్తు స్వామివారే వారి వద్దకు వచ్చి వారిద్దరికీ ఓ పోటీ పెట్టాడు. అదేంటంటే ఆదిశేషుడు ఆనంద శిఖరాన్ని చుట్టుకొని ఉండగా వాయుదేవుడు ఆ పర్వతాన్ని కదిలించగలగాలని చెప్పాడు. ఆ పోటీకి ఇద్దరు సరే అని ఎవరి ప్రయత్నం వారు చేస్తున్నారు. అలా కొంతసేపు గడిచిన తర్వాత ఆదిశేషువు తన కుతూహలాన్ని ఆపుకోలేక వాయుదేవుడు ఏం చేస్తున్నాడో చూడాలని పడగ ఎత్తి చూశాడు. అప్పుడు ఆదిశేషుడు పట్టు సడలంతో ఆనంద శిఖరాన్ని వాయువు ఎత్తి స్వర్ణముఖి నది ఒడ్డున దించాడు. ఆ కొండనే శేషాచలం అని పురాణాలు చెబుతున్నాయి. తరువాత నీలాద్రి. 7 కొండలలో ఒక కొండ అయిన నీలాద్రి మీద క్రూర జంతువుల సంచారం విపరీతంగా ఉండేది. దానివలన తనకు చాలా ఇబ్బందికరంగా ఉందని నీలాదేవి శ్రీనివాసుని వేడుకుంటుంది. అప్పుడు స్వామి నీలాద్రి మీద క్రూర జంతువులను వేటాడి అలిసి నిద్రిస్తాడు. అలా నిద్రిస్తున్న శ్రీనివాసుని సుందర రూపాన్ని చూసిన నీలాదేవి నుదిటిపై కొంత భాగం వెంట్రుకలు లేకపోవడాన్ని గమనిస్తుంది. అంతటి మనోహర రూపానికి పెద్ద లోపంగా ఆమె భావిస్తుంది. తన కురులలో కొంత భాగం తీసి శ్రీవారి తలకు అతికిస్తుంది. వెంటనే శ్రీనివాసునికి నిద్రాభంగమై మెలకువ వస్తుంది. ఎదురుగా ఉన్న నీలాదేవి నొసటిపై రక్తం కారుతూ ఉంటుంది. ఆమె భక్తికి సంతోషపడిన స్వామివారు తన కొండకు వచ్చిన భక్తులు తమ తలనీలాలు సమర్పిస్తారని అవి నీలాదేవికి చేరుతాయని వరమిస్తాడు. ఈ కారణం వల్లే కొండకు నీలాద్రి అనే పేరును నామకరణం చేశారు. అంతేకాదు 7 కొండల స్వామికి భక్తులు తలనీలాలు ఇవ్వడం కూడా అప్పటి నుంచే ప్రారంభమైందని పురాణాలు చెబుతున్నాయి. తలనీలాల సమర్పణ అనేది భక్తుల అహంకార విసర్జనకు గుర్తు. తర్వాత గరుడాద్రి. నాగులను సంహరించిన తర్వాత గరుడు తన పాపాన్ని పరిహారం చేసుకోవడానికి విష్ణువు కోసం ఘోర తపస్సు చేస్తాడు. అప్పుడు స్వామివారు ప్రత్యక్షమవగానే తనకు వైకుంఠం చేరే వరం ఇవ్వమని ప్రార్థించారు. వెంకటేశ్వరుడు 7 కొండల మీద వెలిసిన తర్వాత వైనతేయుణ్ణి శీల రూపంలో అక్కడ ఉండమని ఆదేశించారు. ఆ కొండకే ఇప్పుడు గరుడచలంగా పిలుస్తారు. తర్వాత అంజనాద్రి. అంజనాదేవి కేసరిని వివాహం చేసుకొని చాలా కాలం అయినా పిల్లలు పుట్టకపోవడంతో ఆమె ఆకాశగంగ అంచున ఉన్న కొండల మీద ఎన్నో ఏండ్లు తపస్సు చేస్తుంది. అప్పుడు వాయుదేవుడు ప్రత్యక్షమై అంజనాదేవికి ఒక ఫలాన్ని ప్రసాదిస్తాడు. ఆ పండును భుజించిన తర్వాత హనుమంతుడు జన్మించారని పురాణాలు చెబుతున్నాయి. అయితే అంజనాదేవి తపస్సు చేసిన ఆ కొండనే అంజనాద్రిగా పిలుస్తారు. తరువాత వృషభాద్రి. కృతాయుగంలో వృషభాసురుడనే రాక్షసుడు శ్రీ మహావిష్ణువుకు పరమ భక్తుడు. మహావిష్ణువు కోసం తపస్సు చేస్తుండగా ఏం వరం కావాలని కోరుకో అని శ్రీహరి ప్రత్యక్షమై అడగగా శ్రీహరితో యుద్ధాన్ని కోరుకున్నాడు. అప్పుడు విష్ణువు వృషభాసురుడితో యుద్ధం చేస్తాడు. ఎంతటికీ వృషభుడు చనిపోకపోయేసరికి చివరకు సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. సుదర్శనుని మహిమ తెలిసిన వృషభాసురుడు ఇక్కడ వెలిసిన కొండకు తన పేరు వచ్చేలా వరాన్ని కోరాడు. శ్రీ మహావిష్ణువు వృషభుడు కోరిన వరాన్ని ఇచ్చి వధించాడు. అందువల్ల ఆ కొండకు వృషభాద్రి అనే పేరు వచ్చింది. తరువాత నారాయణాద్రి. విష్ణుమూర్తి దర్శనం కోసం
తపమాచరించడానికి ఓ స్థలం చూపించాల్సిందిగా తండ్రి బ్రహ్మదేవుణ్ణి కోరుకుంటాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఓ ప్రదేశం చూపించగానే ఘోర తపస్సు చేస్తాడు. అతని భక్తికి మెచ్చిన నారాయణుడు సాక్షాత్కరించగానే తన తపస్సు చేసిన స్థలాన్ని తన పేరుతో పిలిచేలా వరం ఇవ్వమని అడిగాడు. అప్పట్నుంచి ఆ కొండకు నారాయణాద్రి అనే పేరు వచ్చింది. తరువాత వెంకటాద్రి. వెం కారానికి అమృతమని అర్థం. కటం అంటే ఐశ్వర్యం. నమ్మి కొలిచే వారికి అమృతాన్ని, ఐశ్వర్యాన్ని ప్రసాదించే కొండ అని అర్థం. అలాగే పాపాలకు వెం అనే అర్థం వస్తుంది. ఆ పాపాలను దహించే కొండ కాబట్టి ఈ కొండకు వెంకటాద్రి అనే పేరు వచ్చింది. వెంకటాద్రి అనే పేరు రావడానికి ఇంకొక కథ కూడా ప్రచారంలో ఉంది. పూర్వం శ్రీకాళహస్తిలో పురంధరుడు అనే బ్రాహ్మణుడు ఉండేవారు. పుత్ర సంతానం లేక బాధపడి అనేక వ్రతాలు చేసేవారు. చివరకు ముసలితనంలో మాధవుడనే పుత్రుణ్ణి కన్నారు. మాధవుడు వేదాంగాది సకల విద్యలను నేర్చుకొని మహాపండితుడయ్యాడు. యుక్త వయసు వచ్చింది. చంద్రలేఖ అనే కన్యను పెళ్లి చేసుకున్నాడు. ఏ లగ్నంలో పెళ్లి చేసుకున్నాడో కానీ కామాంధుడై భార్యను వదిలి బ్రాహ్మణ వీధులను విడిచి స్త్రీలు పొందేవాడు. అంతేకాకుండా కుంతల అనే వేశ్యను మోహించి దిగజారిపోయి జంధ్యాన్ని తెంచేసి మద్య మాంసాలు స్వీకరిస్తూ ఆమెతో సుఖించేవాడు. కొంతకాలానికి ఆమె మరణిస్తుంది. ఆమె వియోగంతో అతను పిచ్చివాడిలాగా దేశదిమ్మరి అయిపోతాడు. ఒకరోజు వెంకటాద్రి యాత్ర వెళ్ళి భక్తుల్ని చూశాడు. వాళ్లతో కలిసి వెంకటచలానికి బయలుదేరాడు. మొదట చక్రతీర్థంలో స్నానం చేశాడు. దాంతో అతని కల్మషాలన్నీ పోయాయి. పితృదేవతలకు మట్టి పిండ ప్రదానం చేశాడు. వాళ్ళు ముక్తి పొందారు. వెంకటచల మహత్యం వల్ల అతని పాపాలన్నీ దహించుకుపోయాయి. ఆ విశేషాన్ని చూడ్డానికి దేవతలంతా వచ్చి వెంకటాద్రి మహత్యాన్ని కొనియాడారు. అప్పుడు బ్రహ్మదేవుడు మాధవుని చూసి, ఓ బ్రాహ్మణుడా, నువ్వు వెంకటాచలం మహిమ వల్ల పాపాలను పోగొట్టుకున్నావు. వెంటనే స్వామి పుష్కరిణిలో స్నానం చేసి వరాహస్వామిని దర్శించుకో. మరుజన్మలో పాండవ వంశంలో ఆకాశరాజుగా పుడతావు. లక్ష్మీదేవి నీ కూతురుగా పుడుతుంది. శ్రీనివాసుడు నీకు అల్లుడవుతాడు. అన్ని కోరికలు తీరి చివరికి వైకుంఠాన్ని చేరుకుంటావు. ఈ పర్వతం వెంకటాద్రి అనే పేరుతో వర్ధిల్లుతుంది అని చెప్పి బ్రహ్మదేవుడు అదృశ్యమవుతాడు. సర్వ పాపాలను దహించేది కాబట్టి వెంకటాద్రి అని అర్థం.